మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని బిల్జేరియాలో పెను ప్రమాదం తప్పింది. అక్కడ రోడ్డు సడన్ గా 30 అడుగుల మేర కుంగిపోయింది. మండిదీప్ నుంచి ఇంజేడి వెళ్లే రోడ్లోని వంతెన సమీపంలో ఈ ఘటన జరగ్గా అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎటువంటి వాహనాలు దాని మీద రాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ వంతెనను దశాబ్దం క్రితం నిర్మించారు. మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంపీఆర్డీసీ పరిధిలోకి వస్తుంది ఈ రోడ్. ఇండోర్, హోషంగాబాద్, జబల్పూర్, జైపూర్, మాండ్లా, సాగర్ వంటి ముఖ్యమైన మార్గాలను ఇది కలుపుతుంది. ఈ ఘటన రహదారుల నాణ్యతపై చర్చకు దారితీసింది. ఇప్పటికే రహదారి కూలిపోవడానికి గల కారణాన్ని పరిశోధించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక పరిశీలనలో రీఎన్ఫోర్స్డ్ ఎర్త్ గోడ కూలిపోవడం వల్ల జరిగిందని తెలుస్తోంది. ఈ వంతెన 2013లో నిర్మించారు. అయితే నిర్మాణ సంస్థ ట్రాన్స్ట్రాయ్ ప్రైవేట్ లిమిటెడ్ టెండర్ను 2020లో రద్దు చేశారు. అప్పటి నుంచి ఈ రోడ్డు మార్గాన్ని అధికారికంగా ఏ సంస్థ కూడా పర్యవేక్షించలేదు. గతంలో గ్వాలియర్లో 18 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డు ప్రారంభించిన 15 రోజులకే కుంగిపోయిన సంగతి తెలిసిందే.